హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీడీలో ఏపీ ఎన్నికల న్యూస్ అండి. ఎన్నికల ఫలితాల సమాచారం గురించిన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. జూన్ 4న కాదు, జూన్ 1నే ఉత్కంఠత బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోతాం. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు 6 దశల్లో పూర్తి అయిపోయిందండి. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న అయితే జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న తెలుపనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని అందలం ఎక్కించారు, ఎవరిని దింపేశారు అనేది జూన్ 4వ తేదీన తెలిసిపోతుంది. దీంతో జూన్ 4పై సహజంగానే చర్చ ఉంటుంది. అయితే దీనికి మించి కూడా ఇప్పుడు ఒక జూన్ 1 కోసం అయితే ఎక్కువ మంది వేచి ఉన్నారండి. ఎందుకంటే ఎవరిని కదిలించిన జూన్ 1 ఎప్పుడు వస్తుందబ్బా అనే మాటే వినిపిస్తుందండి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణము ఆ రోజు అనేది జరగనున్న 7వ దశ పోలింగ్ అనుకుంటే పొరపాటే. ఆ రోజు 7వ దశ పోలింగ్ జరుగుతుంది. కానీ అదే రోజున దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతకు అంతో ఇంతో తెరదించుతూ ఎగ్జిట్ పోల్స్ అయితే రానున్నాయి. ఇదే అండి అసలు మ్యాటరు. ఎగ్జిట్ పోల్స్ అయితే రానున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీనే సర్వత్రా ఉత్కంఠత నెలకొందని చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు నిబంధనల మేరకు దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించే అవకాశం లేదు. ఇదే ఉత్కంఠతకు కారణంగా మారింది. జూన్ 1 సాయంత్రం కోసం అందుకే దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఇంకా ప్రఖ్యాత ఎగ్జిట్ పోల్ సంస్థలు ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత తమ ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. వీటిలో చాణక్య, టైమ్స్ న్యూస్ 18, జీ న్యూస్, ఇలా ఏపీలో ఇక ఆరా మస్తాన్, నాగన్న వంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. ఈటీవీ విశ్వసనీయత కూడా ఈ నేపథ్యంలో అయితే ఈ రోజు వరకు వేచి ఉండేటట్టు చేస్తున్నాయి. దీంతో ఇవి ఏం చెప్తూ ఉన్నాయి, ఎవరికి మొగ్గు చూపిస్తూ ఉన్నాయి, ప్రజల నాడిని ఎలా పట్టుకుంటున్నాయనే విషయాలను ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు స్థానికంగా వైసీపీ చేయించుకున్న ఐపాక్ సర్వే కూడా అదే రోజున రానుంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయించుకున్న సర్వే ఫలితాలు కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. దీంతో జూన్ 4 కంటే జూన్ 1కే అత్యంత ప్రాధాన్యత పెరిగిపోయింది. అందరి కళ్ళు క్యాలెండర్ పైన ఉండడానికి కారణం ఇదే అండి. జూన్ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు విడుదలవుతాయని అయితే అందరూ విడుదల చేస్తుంటారు. వేచి చూస్తున్న నేపథ్యంలో జూన్ 4న కాదు, జూన్ 1నే ఉత్కంఠత నెలకొంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎన్నికల ఫలితాల గురించి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.